ఇంతకుముందు ఆల్రెడీ మా అక్కను చంపి నిన్ను సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసింది. కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. నువ్వు గతాన్ని మర్చిపోయావు అనగాని ఏం మాట్లాడుతున్నావు అప్పు అని చెప్పాను. కానీ చెప్పరా అనగాని అవును సార్, ఇంతకుముందు అంటే కొన్ని రోజుల క్రితం యామిని మేడం నాకు కాల్ చేసి కావ్య మేడం ఫోటో చూపించారు. ఈమెని షూట్ చేసి చంపేమని చెప్పారు. కానీ నేను పొరపాటున ఆమెను షూట్ చేయబోయి కారు టైర్కి షూటింగ్ జరగడంతో ఇంకా కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. నేను ఆ విషయం యామిని మేడంకి ఫోన్ చేసి చెప్పాను అని చెప్పనేసరికి ఆ తర్వాత నేను చెప్తాను బావా, కానిస్టేబుల్స్ వీడిని తీసుకుని వెళ్ళండి అని చెప్పనేసరికి తీసుకుని వెళ్ళిపోతారు. మరి కారు లోయలో పడిపోవడం ఏంటప్పు అనగాని ఆ పడిపోయిన తర్వాతే నువ్వు గతాన్ని మర్చిపోయావు బావా. ఆల్రెడీ ఈ రౌడీ వాడు యామనికి ఫోన్ చేసి చెప్పడంతో ఎక్కడైతే పడిపోయావో ఆ స్పాట్కి పోలీసుల కంటే ముందే యామని అక్కడికి వచ్చింది. అక్కడికి రావడం వల్ల స్పృహ కోల్పోయిన నిన్ను కాస్త తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి నువ్వు గతాన్ని మర్చిపోయావని చెప్పారు. గతాన్ని మర్చిపోయిన నువ్వు తనకి మరో గొప్ప వరంలా అనిపించింది. ఎందుకంటే గతం గుర్తుంటే నువ్వు యామనిని దరిదాపుల్లో కూడా రానివ్వవు. ఎందుకంటే యామని నువ్వు కాలేజ్ డేస్లోనే ప్రేమించుకున్నారు. కానీ యామని మనస్తత్వం, తన సైకోతత్వం, తన మానసిక పరిస్థితి నీకు నచ్చక తనని దూరం పెట్టి ఆ కాలేజీని వదిలేసి వచ్చేసావు. గతంలో యామిని అంటే నీకు అసహ్యం. అలాంటి యామిని అక్కను చంపి నిన్ను సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసిన తనకి నువ్వు గతం మర్చిపోవడంతో ఒక అదృష్టంలా అనిపించి నీకో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. నిజానికి యామిని నీ మరదలు కాదు, వాళ్ళమ్మ నాన్న మీ అత్తమామలు కాదు. అసలు వాళ్ళమ్మ నాన్నని నువ్వు చూడడం అదే మొదటిసారి, ఆ ఇంటికి వెళ్ళడం కూడా అదే మొదటిసారి. తర్వాత కావ్యక్కను రోడ్డు మీద చూసి కావ్యక్కతో పాటు నువ్వు స్నేహం చేయడం మొదలుపెట్టావు. కావ్యక్క గతంలో నీ భార్య కాబట్టి నీ మనసుకి తను ఎవరో ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి కలిగి తనను ప్రేమించడం మొదలుపెట్టావు అని చెప్పి అప్పు చెప్పేసరికి నువ్వు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అప్పు అని చెప్పాను. కానీ అంటే నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావు బావా, ఒక్కసారి ఈ ఫోటో చూడు నీకే అర్థమవుతుంది అంటూ కావ్యరాజుల పెళ్లి ఫోటో చూపిస్తుంది. చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదంతా నిజమా అనగానే యామిని క్రియేట్ చేసినట్టు నేను క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? సరే ఒక మాట చెప్పు, నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, అది మీ ఇంటికి మా అక్క అడ్రస్ చెప్పడం వల్ల వచ్చావా లేక నీ మనసు కనిపించి వచ్చావా అనగానే మీ అక్క తప్పుడు అడ్రస్సే చెప్పింది కానీ నా మనసు కనిపించే వచ్చాను అని చెప్పాను. కానీ మరి మా ఇంట్లో వాళ్ళని అదే మీ ఇంట్లో వాళ్ళని అదే పిలుపులతో పిలవాలని ఎందుకు అనిపించింది బావా? నువ్వు ఆ ఇంటికి సంబంధించిన వాడవనే కదా. ఒక్కసారి ఆలోచించు బావా, నీ మనసు పెట్టి ఆలోచించు. మా అక్కకు నీకు బంధం ఉందని నువ్వు ఎలా నమ్ముతున్నావో అది భార్యాభర్తల బంధం అని నేను చెప్తున్నాను అని చెప్పనేసరికి అవును రాజ్ అంటూ ఇంకా అపర్ణ ఇందిరాదేవి కూడా చెప్తారు. నువ్వెలాగా కావ్యను నీ భార్యని గుర్తుపట్టలేకపోతున్నావు కాబట్టి నీ భార్యనే నిన్ను ప్రేమించమని చెప్తున్నాం. నువ్వు కావ్యకు భర్త కాకపోతే నిన్ను కావ్యని ఎందుకంత ఈజీగా వదిలేస్తామో, ప్రతి విషయంలో మీకు ఎందుకు అలాగా సపోర్టింగ్గా ఉంటామో ఒక్కసారి ఆలోచించు అని చెప్పనేసరికి అర్థమైంది అని చెప్పి ఇంకా చెప్తూ ఉండగానే ఇంకా అంతా కూడా అర్థం చేసుకుంటాడు. సరే నేను ఏం చేయాలో నాకు కూడా అర్థమైంది అనగానే చూడు బావా, యామిని మాత్రం చాలా జాగ్రత్త, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పాను. కానీ చేసింది అప్పు, కానీ ఒకప్పుడు తను నా మరదలు, నా పుట్టింటి వాళ్ళు, అదే మా అమ్మ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అని చెప్పి తను చేసిన ఎమోషనల్కి లొంగిపోయాను. తనకు నాకేమీ కానప్పుడు తన గురించి ఆలోచించవలసిన అవసరం నాకేంటి? నేను ఏ నిర్ణయం తీసుకున్నా తనకి గట్టిగా సమాధానం చెప్పగలను. చిన్నప్పటి నుంచి నా మీద ఆశలు పెంచుకుందని వాళ్ళ అమ్మగారు చెప్తే నిజమనుకున్నాను. కానీ కుటుంబం అంతా మాయ చేసి నన్ను ఆ ఇంటి అల్లుడిని చేసుకోవాలనుకుంటున్నారని నాకేం తెలుసు? నేను తీసుకోవాల్సిన స్టెప్ నేను తీసుకుంటాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే అంటాడు. ఇంకా అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళావు బావా అనగానే చిన్న పనుండి బయటికి వెళ్ళాను. వెళ్ళకూడదా ఏంటి? నిన్ను పెళ్లి చేసుకుంటే బందీగా ఇక్కడే ఉండిపోవాలా అని చెప్పాను. కానీ అలా అని కాదు బావా,
రేపే కదా పెళ్ళి, నువ్వు అలా బయట తిరిగితే మళ్ళీ నీరస పడిపోతావని అని చెప్పాను, కానీ అంత నీరసమేమీ రాదులే అని చెప్పి రాజ్ కాస్త వెళ్ళిపోతాడు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నాడు అని చెప్పాను, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాడు కదా, తప్పదు మరి, అలాగే మాట్లాడతాడు. మొదటి రాత్రి అయ్యేంత వరకు తప్పదు, మొదటి రాత్రి అయితేనే కదా మగోడు ఏదైనా లొంగేది అని చెప్పాను, కానీ ఏమో యామిని ఏం జరుగుతుందో దినదిన గండంగానే ఉంది. ఏ క్షణాన్ని ఏ రకంగా జరుగుతుందేమో, రాజ్కి ఎక్కడ గతం గుర్తొచ్చేస్తుందా అని భయంగా ఉందని, కానీ నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, ఏం కాదు, రాజ్కి గతం గుర్తు రాదు కదా అని చెప్పాను, కానీ అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావే అనగానే రాజ్ ఏమన్నా టాబ్లెట్లు గతం గుర్తొచ్చే టాబ్లెట్లు వేసుకుంటున్నాడా, ఎప్పటికీ గతం గుర్తు రాకుండా ఉండే టాబ్లెట్లే వేసుకుంటున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని తల్లి. ఆ మాటలు ఎప్పుడూ అక్కడి నుంచి వెళ్ళిపోయే రాజు పూర్తిగా వెళ్లకుండా మెట్ల మీదనే ఉండి నిలబడి వింటూ ఉంటాడు. నాకు తెలిసి యామిని నువ్వు ఇలాంటిదేదో చేస్తున్నావని అని చెప్పి ఇంకా రాజు అనుకుంటాడు. అక్కడ అప్పు చెప్పిన దానికి ఇక్కడ యామిని ప్రవర్తనకు కరెక్ట్గా సరిగ్గా సరిపోతుంది. సరిపోయేసరికి ఇంకా పెళ్ళి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేసేసరికి అదేంటి యామిని మా ఫ్రెండ్ని పిలవవా అని చెప్పాను, కానీ ఎవరు బావా అని చెప్పనేసరికి కళావతిని అని చెప్పాను, కానీ ఏంటి బావా మన పెళ్ళికి కళావతి గారిని పిలవమని చెప్తున్నావా, ఆల్రెడీ మనం ఇంటికి వెళ్ళి శుభలేఖ ఇచ్చాం కదా అని చెప్పాను, కానీ ఒక్కసారి ఫోన్ చేసి పర్సనల్గా రమ్మని చెప్పొచ్చు కదా, చెయ్యి అని చెప్పనేసరికి ఫోన్ చేస్తుంది రాజ్ ఎదురుగానే. కళావతి గారు అని చెప్పాను, కానీ ఏంటి యామిని గారు అని చెప్పనేసరికి మా పెళ్ళికి మీరు రారా, నా పక్కన ఉండి నాకు మా బావకు పెళ్ళి జరుగుతుంటే మీరు పక్కన ఉండి చూడరా అని చెప్పనేసరికి మీ ఇద్దరి పెళ్ళికి నేనెందుకు లేండి అని చెప్పాను, కానీ అలా అనకండి కళావతి గారు, మీరు ఖచ్చితంగా పెళ్ళికి రావాల్సిందే, లేకపోతే మా యామిని పెళ్ళి చేసుకోదంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, సర్లే అని అనుకుంటుంది. సరే వస్తాను అని చెప్పి కావ్య అనేసరికి ఏంటమ్మా కావ్య నువ్వు ఆ పెళ్ళికి వెళ్తావా, అసలు ఎలా వెళ్తావు అనగానే నా భర్త మీద నాకు నమ్మకం ఉందత్తయ్య, నా భర్త నన్ను మోసం చేయరని, మా ఇద్దరి మధ్య పడిన బ్రహ్మముడికి ఒక విలువ ఉంది, ఆ విలువని ఎవరూ తగ్గించలేరు, వెళ్తాను నేను పెళ్ళికి అని చెప్పి కావ్య కాస్త పెళ్ళికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఎదురుగా కూర్చున్న కావ్యని ఉన్నట్టు ఉంటుందా యామిని, ఎదురుగా ఉంటే రాజ్ ఎక్కడ తన వంకే చూస్తూ బాధపడిపోతాడని చెప్పి దాన్ని కాస్త తీసుకొచ్చి తన వెనకాల నిలబెట్టుకుంటుంది. కరెక్ట్గా చేసావు యామిని, నువ్వెలా చెయ్యాలనే నేను కళావతి గారి వంక చూస్తూ ఉన్నాను, నువ్వెలా చేస్తావని నాకు తెలుసు కదా అని చెప్పి రాజ్ మనసులో అనుకుంటాడు. ఇంకా పెళ్లిపేటల మీద కూర్చుని పూజలు చేస్తూ ఉంటారు. బెల్లం జీలకర్ర పెట్టమన్నప్పుడు ఇంకా రాజ్ అయితే బెల్లం జీలకర్ర పెట్టడు, హొట్టి తమలపాకును మాత్రమే నెత్తి మీద పడేస్తాడు. ఎందుకంటే బెల్లం జీలకర్ర పెడితే సగం పెళ్ళి అయిపోయిందన్న విషయం రాజుకు మాత్రం తెలియదా ఏంటి. సో పక్కన పడేసేసరికి తాళి కట్టమనగానే ఇంకా రాజ్ కాస్త లేచి నిలబడి కావ్య మెడలో తాళి కట్టేస్తాడు. ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. అంటే నా భర్తకు నేను భార్యనని తెలిసిందో లేక యామినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తాళి కడుతున్నారని ఏం మాట్లాడదు కావ్య. బావా ఏం చేస్తున్నావు అనగానే చెంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా అందరూ లేచి నిలబడతారు. ఎవరు బావా, నేను నీ భావన, నీకు నాకు ఏంటి సంబంధం, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నువ్వు నన్ను ప్రేమించావు, ప్రేమించిన పాపాన నన్ను నా భార్య నుంచి నా కుటుంబం నుంచి దూరం చేసి ఇప్పుడు నీ కుటుంబంలోకి కలుపుతున్నావు. నువ్వు నన్ను బావాని పిలుస్తున్నావా, నువ్వు బావాని పిలిచినా మీ మమ్మీ డాడీ నన్ను మేనల్లుడుగా అనుకున్నా నాకు ఎప్పుడూ ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. అసలు విషయం ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది, కళావతి గారే నా భార్య అని. అందుకే నా భార్యనే నేను మరోసారి పెళ్లి చేసుకున్నాను. యామిని ఎలా ఉంది, నువ్వు ఇచ్చిన దెబ్బకి షాక్ ట్రీట్మెంట్, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తావా నన్ను, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తేనే అప్పుడు నిన్ను వదిలేసి వచ్చేసాను, ఆ విషయం మర్చిపోయావా, ఇప్పుడు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు చెప్పింది వినేసి నేను నీకు పెళ్లి చేసేసుకుంటాననుకున్నావా, ఎంత కలలు కన్నావు యామిని, నా భార్య నుంచి నన్ను దూరం చేసి నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసేద్దామనుకున్నావా,
చాలా నాటకాలు వేశావు, వెళ్ళమ్మ వెళ్ళు, నువ్వు నీ కుటుంబం కలిసి నాటకాలు వేసుకో అని చెప్పనేసరికి అంత ఛాన్స్ వాళ్ళకెందుకు ఇస్తాం బావా, నిన్ను అక్కని అంతం చేయడానికి ప్లాన్ చేసిందని యామ